వెల్కమ్ టు మై ఛానల్ జనరల్ ఇన్ఫో. అందరికీ నమస్కారం అండి. ఈనాటి క్విజ్లో మొదటి ప్రశ్న, భారతదేశపు తొలి రైల్వే మంత్రి ఎవరు? స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొదటి రైల్వే మంత్రిగా శ్రీ జాన్ మతయ్య గారు పనిచేశారు. ఇది మొదటి ప్రశ్న సమాధానం. రెండవ ప్రశ్న, ప్రపంచంలో త్రిభుజాకారంలో జాతీయ జెండాను కలిగిన దేశం ఏది? జవాబు నేపాల్. మూడవ ప్రశ్న, 2 సార్లు నోబెల్ బహుమతి అందుకున్న మహిళా శాస్త్రవేత్త ఎవరు? ఈవిడ కెమిస్ట్రీ, ఫిజిక్స్లో నోబెల్ బహుమతి అందుకోవడం జరిగిందండి. ఈమె మేడం క్యూరీ గారు. నాలుగో ప్రశ్న, BMW కార్ల కంపెనీ ఏ దేశానికి చెందినది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం జర్మనీ దేశం. ఐదో ప్రశ్న, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో భారత్లో ఎన్ని ఉన్నాయి సైట్స్? ఈ ప్రశ్నకు సమాధానం 43. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 5 ఉన్నాయండి. ఆరో ప్రశ్న, భారతదేశం మొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం సర్ జాన్ మానెక్షా గారు. ఏడవ ప్రశ్న, ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో తొలి పతకం అందుకున్న భారతీయ క్రీడాకారుడు ఎవరు? ఈయన ఇండివిజువల్ విభాగంలో రెజ్లింగ్లో కాంస్య పథకం అందుకోవడం జరిగింది. ఈయన పేరు శ్రీ కేడి జాదవ్ గారు. తన తండ్రి కోరిక మేరకు తండ్రి శవాన్ని రుచి చూసిన పాండవుడు ఎవరు? పాండురాజు చనిపోతూ తన యొక్క శరీరాన్ని తినమని తన కుమారులకి అభ్యర్థిస్తాడు. వారిలో తన తండ్రి శరీరాన్ని బొటనవేలుని స్వీకరించిన వాడు సహదేవుడు. భారతదేశంలో సముద్ర మార్గం కనిపెట్టిన వాస్కో డెగామా ఏ దేశస్థుడు? ఈయన కేరళ రాష్ట్రంలోని క్యాలికట్ తీరాన్ని చేరుకున్నారండి. ఈ వాస్కో డెగామా మనకి పోర్చుగల్ దేశానికి చెందిన నావికుడు. 10వ ప్రశ్న, గుడ్లు పెట్టే ఏకైక క్షీరదం ఏది? క్షీరదం అంటే సాధారణంగా కని పాలిచ్చే జంతువుని క్షీరదం అంటారు, కానీ ఈ క్షీరదం గుడ్లు పెడుతుంది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ప్లాటిపస్. మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నల కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.